హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు సూపర్ హీరో సినిమాల ఫ్యాన్ అయితే, ముఖ్యంగా ఎక్స్-మ్యాన్ సిరీస్ని ఇష్టపడితే ఈ వీడియో నీకోసమే. ఈరోజు మనం ఎక్స్-మ్యాన్ మూవీ సిరీస్ టైమ్ లైన్ గురించి వివరంగా మాట్లాడుకోబోతున్నాం. ఈ సిరీస్లోని ప్రతి సినిమా, దాని స్టోరీ, క్యారెక్టర్స్ మరియు టైమ్ లైన్లో ఎలా ఫిట్ అవుతుందో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా లాంగ్ అవుతుంది కాబట్టి కాఫీ లేదా స్నాక్స్ తీసుకొని కూర్చోండి. లెట్స్ స్టార్ట్. ఎక్స్-మెన్ సినిమాలు మార్వెల్ కామిక్స్ ఆధారంగా తీసిన సూపర్ హీరో ఫిలిం సిరీస్. ఈ సిరీస్ మొదట 2000లో మొదలైంది మరియు ఇప్పటి వరకు 13 సినిమాలు వచ్చాయి. వీటిలో ప్రధానంగా ఎక్స్-మెన్ సినిమాలు, వాల్వరిన్ స్పిన్ ఆఫ్లు మరియు డెడ్ పూల్ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు మ్యూటెంట్స్ అనే ప్రత్యేక శక్తులు కలిగిన మనుషుల చుట్టూ తిరుగుతాయి. వీరు సమాజంలో అంగీకారం కోసం పోరాడతారు. కొందరు మ్యూటెంట్స్ మానవాళిని రక్షించడానికి ప్రయత్నిస్తే, మరికొందరు మానవులపై ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటారు. ఈ కాన్ఫ్లిక్ట్ ఈ సిరీస్ యొక్క కోర్ థీమ్. ఈ సిరీస్ లో టైమ్ లైన్ కొంచెం కాంప్లికేటెడ్ గా, ఎందుకంటే ఇందులో టైం ట్రావెల్, ఆల్టర్నేట్ టైమ్ లైన్స్ మరియు ఫ్రీక్వెల్స్ ఉన్నాయి. కాబట్టి మనం క్రమంగా ఒక్కో సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. టైమ్ లైన్ ని క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఎక్స్-మెన్ ఫస్ట్ క్లాస్ సెట్ ఇన్ 1962. మనం మొదట ఎక్స్-మెన్ ఫస్ట్ క్లాస్ సినిమా నుండి స్టార్ట్ చేద్దాం. క్రోనలాజికల్ గా ఎక్స్-మెన్ సిరీస్ లో మొదటి సినిమా. ఈ సినిమా 1962లో సెట్ చేయబడింది మరియు ఇది ఎక్స్-మెన్ టీమ్ ఎలా ఫామ్ అయిందో చూపిస్తుంది. స్టోరీలో యంగ్ చార్లెస్ మరియు ఎరిక్ మొదటిసారి కలుస్తారు. చార్లెస్ ఒక టెలిపతి మ్యూటెంట్. అతను మ్యూటెంట్స్ మరియు మానవులు కలిసి శాంతియుతంగా జీవించాలని కోరుకుంటాడు. ఎరిక్ దీనికి విరుద్ధంగా ఒక హోలోకాస్ట్ సర్వైవర్ మరియు మానవులపై పగోత మ్యూటెంట్స్ ఆధిపత్యం చెలాయించాలని భావిస్తాడు. ఈ ఇద్దరు కలిసి సెబాస్టియన్ షా అనే శక్తివంతమైన మ్యూటెంట్ ని ఆపడానికి ఒక టీమ్ ని ఫామ్ చేస్తారు. ఈ సినిమాలో మనం రావిన్, హ్యాంక్ మెకాయ్, అలాగే బాన్షీ, హెవోక్ వంటి యంగ్ మ్యూటెంట్స్ ని చూస్తాం. ఈ సినిమా క్యూబెన్ మిసైల్ క్రైసిస్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడింది. ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ ని సినిమాతో బాగా బ్లెండ్ చేస్తుంది. సినిమా చివరిలో చార్లెస్ మరియు ఎరిక్ ఇద్దరు విడిపోతారు మరియు ఎరిక్ మ్యాగ్నెటోగా మారి తన సొంత మ్యూటెంట్ గ్రూప్ ని స్టార్ట్ చేస్తాడు. చార్లెస్ ఇంతలో వీల్ చైర్ లో ఉండిపోతాడు మరియు జావియస్ స్కూల్ ఫర్ గిఫ్టెడ్ యంగ్స్టర్స్ ని స్థాపిస్తాడు. ఈ సినిమా ఎక్స్-మెన్ సిరీస్ కి ఫౌండేషన్ గా పనిచేస్తుంది మరియు చార్లెస్ మరియు ఎరిక్ మధ్య స్నేహం మరియు కాన్ఫ్లిక్ట్ ని బాగా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎక్స్-మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ సెట్ ఇన్ 1973 అండ్ 2023. తర్వాత మనం ఎక్స్-మెన్ డే ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ సినిమాకి వెళ్దాం. ఈ సినిమా 2 టైమ్ లైన్స్ లో జరుగుతుంది, 1973 మరియు 2023. ఇది ఎక్స్-మెన్ సిరీస్ లో ఒక కీలకమైన సినిమా, ఎందుకంటే ఇది టైం ట్రావెల్ ద్వారా ఒరిజినల్ టైమ్ లైన్ ని రీసెట్ చేస్తుంది. 2023లో మ్యూటెంట్స్ మరియు మానవులు సెంటినెల్స్ అనే రోబోట్స్ చేతిలో దాదాపు అంతరించిపోతున్నారు. ఈ సెంటినెల్స్ మ్యూటెంట్స్ ని గుర్తించి చంపటానికి డిజైన్ చేయబడ్డాయి మరియు వీటిని బోలివర్ ట్రాస్క్ అనే సైంటిస్ట్ రూపొందించారు. మిగిలిన ఎక్స్-మెన్ టీమ్ చార్లెస్, మ్యాగ్నెటో మరియు వాల్వరైన్, స్ట్రోమ్ కలిసి ఈ భవిష్యత్తుని మార్చడానికి ఒక ప్లాన్ వేస్తాడు. వారు కిట్టి ప్రైడే యొక్క శక్తిని ఉపయోగించి వాల్వరైన్ యొక్క మైండ్ ని 1973లోకి పంపిస్తారు. 1973లో వాల్వరైన్ యంగ్ చార్లెస్ మరియు యంగ్ ఎరిక్ తో కలిసి మెస్టిక్యూ బాల్వర్ ట్రాస్క్ ని చంపకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు, ఎందుకంటే మెస్టిక్యూ ట్రాస్క్ ని చంపితే సెంటినల్ ప్రోగ్రామ్ మరింత బలపడుతుంది. ఈ సినిమాలో చాలా ఐకానిక్ సీన్స్ ఉన్నాయి, ముఖ్యంగా క్విక్ సిల్వర్ యొక్క స్లో మోషన్ సీన్. ఇది ఒక జైల్ బ్రేక్ సీక్వెన్స్ లో చూపిస్తుంది. సినిమా చివరిలో వాల్వరైన్ మరియు టీం విజయవంతంగా టైం లైన్ ని మారుస్తారు మరియు 2023లో మనం ఒక కొత్త మెరుగైన భవిష్యత్తుని చూస్తాం. ఇక్కడ ఎక్స్-మెన్ సజీవంగా ఉన్నారు. ఎక్స్-మెన్ ఎపోకలిప్స్ సెట్ ఇన్ 1983. తర్వాత సినిమా ఎక్స్-మెన్ ఎపోకలిప్స్. ఇది 1983లో సెట్ చేయబడింది. ఈ సినిమాలో మనం మొదటి మ్యూటెంట్ ఎన్ సాబాహ్ నూర్ లేదా ఎపోకలిప్స్ ని చూస్తాం. అతను పురాతన ఈజిప్ట్ నుంచి వచ్చిన ఒక శక్తివంతమైన మ్యూటెంట్ మరియు ఈ సినిమాలో అతను మళ్ళీ మేల్కొంటాడు. ఎపోకలిప్స్ ప్రపంచాన్ని శుద్ధి చేయాలని మరియు మ్యూటెంట్స్ ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంటాడు. అతను 4 మ్యూటెంట్స్ ని తన 4 హార్స్మెన్ గా ఎంచుకుంటాడు: మ్యాగ్నెటో, స్ట్రోమ్, సైలోకి మరియు ఏంజెల్. ఇంతలో చార్లెస్ జావరీ తన స్కూల్ ని నడుపుతున్నాడు మరియు యంగ్ సైక్లోప్స్, జీన్ గ్రే, అలాగే నైట్ క్లారాల్ వంటి కొత్త మ్యూటెంట్స్ ని చూస్తాం. ఈ సినిమాలో మనం వోల్వరైన్ ని కూడా ఒక చిన్న కామియోలో చూస్తాం. ఇక్కడ అతను వెపన్స్ ఎక్స్ ప్రోగ్రామ్ నుండి తప్పించుకుంటాడు. సినిమా చివరిలో ఎక్స్-మ్యాన్ టీమ్ ఎపోకలిప్స్ ని ఓడిస్తుంది మరియు జీన్ గ్రే యొక్క ఫోనిక్స్ శక్తి మొదటిసారి బయటపడుతుంది. డార్క్ ఫోనిక్స్
సెట్ ఇన్ 1992. తర్వాతి సినిమా డార్క్ ఫోనిక్స్. ఇది 1992లో సెట్ చేయబడింది. ఈ సినిమా జీన్ గ్రే యొక్క ఫోనిక్స్ ఫోర్స్ స్టోరీపై ఫోకస్ చేస్తుంది. ఎక్స్మెన్ టీమ్ ఒక స్పేస్ మిషన్లో ఉంటుంది మరియు జీన్ ఒక కాస్మిక్ ఎనర్జీ ఫోనిక్స్ ఫోర్స్ చేతిలో చిక్కుకుంటుంది. ఈ శక్తి ఆమెను మరింత శక్తివంతం చేస్తుంది, కానీ ఆమె కంట్రోల్ కోల్పోతుంది. ఈ సినిమాలో మనం మిస్టిక్యూ, బీస్ట్, సైక్లోప్స్ మరియు నైట్ క్రావెలర్ తో పాటు ఒక కొత్త విలన్ వూక్ ను చూస్తాం. వూక్ ఫోనిక్స్ ఫోర్స్ ని తన సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించాలి అనుకుంటాడు. సినిమా చివరిలో జీన్ తన శక్తిని కంట్రోల్ చేసి ఎక్స్మెన్ ని రక్షిస్తుంది, కానీ ఒక భారీ ధర చెల్లిస్తుంది. ఎక్స్మెన్ సెట్ ఇన్ 2000. ఇప్పుడు మనం ఒరిజినల్ ఎక్స్మెన్ సినిమాకి వెళ్దాం. ఇది 2000లో విడుదలైంది మరియు 2000లోనే సెట్ చేయబడింది. ఈ సినిమా ఎక్స్మెన్ సిరీస్ ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇందులో మనం వాల్వరిన్ మరియు రోగీలను కలుస్తాం. వారు చార్లెస్ గ్జావరీ స్కూల్లో చేరుతారు. ఇక్కడ సైక్లోప్స్, జెన్నీ మరియు స్ట్రోన్ వంటి మ్యూటెంట్స్ ఉంటారు. మ్యాగ్నిటో ఒక ప్లాన్ ని అమలు చేస్తాడు. మ్యూటే సినిమా సింపుల్ కానీ ఎఫెక్టివ్ స్టోరీతో ఎక్స్మెన్ సిరీస్ కి ఒక గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. ఎక్స్మెన్ యునైటెడ్ సెట్ ఇన్ 2003. X2 ఎక్స్మెన్ యునైటెడ్. ఇది 2003లో సెట్ చేయబడింది. ఈ సినిమాలో విలియం స్ట్రైకర్ అనే మిలిటరీ సైంటిస్ట్ మ్యూటెంట్స్ ని అంతరించే ప్లాన్ చేస్తాడు. అతను చార్లెస్ ని కిడ్నాప్ చేసి సెరిబ్రోను ఉపయోగించి ప్రపంచంలోని అన్ని మ్యూటెంట్స్ ని చంపాలని కోరుకుంటాడు. ఈ సినిమాలో ఎక్స్మెన్ మరియు మ్యాగ్నెటో బ్రదర్హుడ్ కలిసి పనిచేస్తారు. నైట్ క్రావెలర్ ఈ సినిమాలో కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతాడు మరియు అతని ఓపెనింగ్ సీన్ వైట్ హౌస్ లో చాలా ఐకానిక్. సినిమా చివరిలో జీనే గ్రే తన జీవితాన్ని త్యాగం చేస్తుంది మరియు ఫోనిక్స్ ఫోర్స్ యొక్క సూచనలు కనిపిస్తాయి. ఎక్స్మెన్ ద లాస్ట్ స్టాండ్ సెట్ ఇన్ 2006. ఎక్స్మెన్ ద లాస్ట్ స్టాండ్ 2006లో సెట్ చేయబడింది. ఈ సినిమాలో మ్యూటెంట్స్ కోసం ఒక క్రూ కనుగొనబడుతుంది. ఇది వారి శక్తులను తొలగిస్తుంది. ఈ క్రూ మ్యూటెంట్ కమ్యూనిటీలో చాలా కాన్ఫ్లిక్ట్స్ ని సృష్టిస్తుంది. మ్యాగ్నెటో ఈ క్రూని నాశనం చేయడానికి ఒక ఆర్మీని సమీకరిస్తాడు మరియు ఎక్స్మెన్ అతన్ని ఆపడానికి పోరాడతారు. ఈ సినిమాలో జీనే గ్రే డార్క్ ఫోనిక్స్ గా మారుతుంది మరియు ఆమె శక్తులు అన్కంట్రోలబుల్ గా మారుతాయి. సినిమా చివరిలో వాల్వరిన్ జీనేని చంపవలసి వస్తుంది. ఇది సిరీస్ లో ఒక ఎమోషనల్ మూమెంట్. ఈ సినిమా ఒరిజినల్ ట్రిలాజీకి క్లోజర్ గా పనిచేస్తుంది. ది వోల్వరిన్ సెట్ ఇన్ 2013. ది వోల్వరిన్ సినిమా 2013లో సెట్ చేయబడింది మరియు ఇది వోల్వరిన్ యొక్క సోలో అడ్వెంచర్. ఈ సినిమాలో లోగాన్ జపాన్ కి వెళ్తాడు. ఇక్కడ అతను ఒక పాత స్నేహితుడు యాషిడా నుండి ఆఫర్ అందుకుంటాడు. యాషిడా వాల్వరిన్ యొక్క హీలింగ్ ఫ్యాక్టర్ ని తీసుకోవాలని కోరుకుంటాడు, కానీ ఇది ఒక పెద్ద కుట్రలో భాగం. ఈ సినిమాలో వాల్వరిన్ యొక్క సమురై ఫైట్స్ మరియు యాక్షన్ సీన్స్ చాలా హైలైట్. సినిమా చివరిలో వాల్వరిన్ తన హీలింగ్ ఫ్యాక్టర్ ని కోల్పోతాడు, కానీ తిరిగి పొందుతాడు. ఈ సినిమా డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ కి సెటప్ గా పనిచేస్తుంది. లోగాన్ సెట్ ఇన్ 2029. లోగాన్ సినిమా ఎక్స్మెన్ సిరీస్ లో ఒక యూనిక్ ఫిలిం. ఇది 2029లో సెట్ చేయబడింది. ఈ సినిమా ఒక డార్క్ గ్రిట్టి స్టోరీ మరియు వాల్వరిన్ యొక్క ఫైనల్ అడ్వెంచర్. ఈ టైమ్ లైన్ లో మ్యూటెంట్స్ దాదాపు అంతరించిపోయారు మరియు లోగాన్ ఒక వృద్ధుడిగా తన హీలింగ్ ఫ్యాక్టర్ ని కోల్పోతూ ఉంటాడు. అతను ఒక యంగ్ మ్యూటెంట్ లోరాని రక్షించడానికి పోరాడతాడు. ఆమె అతని క్లోన్. ఈ సినిమాలో చార్లెస్ కూడా వృద్ధాప్యంలో ఉంటాడు మరియు అతని టెలిపతిక్ శక్తులు అన్కంట్రోలబుల్ గా మారతాయి. సినిమా చివరిలో లోగాన్ తన జీవితాన్ని త్యాగం చేస్తాడు మరియు ఇది ఎక్స్మెన్ సిరీస్ లో ఒక ఎమోషనల్ క్లోజర్. డెడ్పూల్ అండ్ డెడ్పూల్ 2 సెట్ ఇన్ 2016 అండ్ 2018. డెడ్పూల్ మరియు డెడ్పూల్ 2 సినిమాలు ఎక్స్మెన్ యూనివర్స్ లో భాగమే, కానీ ఇవి ఒక కామెడీ టోన్ తో ఉంటాయి. డెడ్పూల్ 2016లో సెట్ చేయబడింది మరియు ఇందులో వేడ్ విల్సన్ ఒక మ్యూటెంట్ మెర్సినరీగా మారతాడు. అతను తన హీలింగ్ ఫ్యాక్టర్ ని పొందుతాడు, కానీ అతని జీవితం ఒక విలన్ ఎజాక్స్ చేతిలో నాశనం అవుతుంది. డెడ్పూల్ 2 2018లో సెట్ చేయబడింది మరియు ఇందులో వేడ్ ఒక యంగ్ మ్యూటెంట్ రసెల్ ని రక్షించడానికి ఎక్స్ ఫోర్స్ అనే టీమ్ ని ఫామ్ చేస్తాడు. ఈ సినిమాలో కేబుల్ అనే టైం ట్రావెలింగ్ క్యూటెంట్ ని కూడా చూస్తాం. ఈ రెండు సినిమాలు ఎక్స్మెన్ సిరీస్ కి ఒక ఫన్ లైట్ హార్టెడ్ ఎడిషన్ అని చెప్పాలి. ఇప్పుడు మనం ఎక్స్మెన్ సిరీస్ టైమ్ లైన్ ని క్రోనలాజికల్ ఆర్డర్ లో సమ్మరైజ్ చేద్దాం. 1962 ఫస్ట్ క్లాస్ ఎక్స్మెన్ టీమ్ ఫార్మేషన్. 1973 ఎక్స్మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ టైం ట్రావెల్ ద్వారా టైమ్ లైన్ రీసెట్. 1983 ఎక్స్మెన్ ఎపోకలిప్స్ తో యుద్ధం. 1992 డార్క్ ఫోనిక్స్ జీనే గ్రే యొక్క ఫోనిక్స్ స్టోరీ. 2000 ఎక్స్మెన్ టీమ్ ఇంట్రడక్షన్. 2003 X2 ఎక్స్మెన్ యునైటెడ్ స్ట్రైకర్ తో ఫైట్. 2006 ఎక్స్మెన్ ద లాస్ట్ స్టాండ్ ఫోనిక్స్ మరియు క్రూ కాన్ఫ్లిక్ట్. 2013
ద వాల్వరైన్ లోగాన్ జపాన్ అడ్వెంచర్ 2016, డెడ్ పోల్ వేడ్ విల్సన్ యొక్క ఆరిజిన్ 2018, డెడ్ పోల్ 2 ఎక్స్ ఫోర్స్ మరియు కేబుల్ 2023, ఎక్స్మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ ఫ్యూచర్ టైమ్ లైన్ 2029, లాగాన్ వాల్వరిన్ యొక్క ఫైనల్ స్టోరీ. ఎక్స్మెన్ సిరీస్ ఒక రిచ్ కాంప్లెక్స్ యూనివర్స్. ఇందులో టైం ట్రావెల్, ఎమోషనల్ స్టోరీస్ మరియు ఐకానిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ సిరీస్ సూపర్ హీరో జానర్ కి ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ మరియు ఇది మ్యూటెంట్స్ ద్వారా సమాజంలోని డిస్క్రిమినేషన్, ఐడెంటిటీ మరియు అంగీకారం వంటి థీమ్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ సిరీస్లో మీ ఫేవరెట్ సినిమా ఏది లేదా ఏ క్యారెక్టర్ మీకు ఇష్టం కామెంట్స్లో తెలియజేయండి. మరియు ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ సిరీస్తో మళ్ళీ మీ ముందుంటాను. టేక్ కేర్, బాయ్.